అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రావణ పుత్రద ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం. పుత్రద అనే పదానికి పుత్రులను ఇచ్చేది అని అర్థం. అందుకే శ్రావణ మాసంలో పుత్రద ఏకాదశి ఉపవాసం ఉండడం ద్వారా మగ పిల్లవాడి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. పౌష పుత్రద ఏకాదశి అత్యంత ప్రాచుర్యం పొందిన ఉత్తర ప్రాంతాల్లో కాకుండా భారతదేశం అంతటా శ్రావణ పుత్రద ఏకాదశి గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. దీని వ్రత కథ ఏంటి అంటే, పద్మ పురాణ ప్రకారం పుత్రద ఏకాదశి వ్రత కథ ఇలా ఉంటుంది. పూర్వకాలంలో సద్గురువు అయిన రాజు ధర్మరాజ యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు: ఓ ప్రభు, ఇప్పుడు శ్రావణ మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో వచ్చే ఏకాదశి కథను నాకు చెప్పమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి దాని పేరు మరియు దానికి సంబంధించిన ఆచారాలు వివరించండి. ఓ రాజా, ఇప్పుడు ప్రశాంతంగా శ్రావణ మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో వచ్చే ఏకాదశి కథను నీకు వివరిస్తాను. ఈ కథను వినడం ద్వారానే వాజవేయ యజ్ఞం యొక్క ఫలాలు లభిస్తాయి అని ప్రఖ్యాత భగవానుడు మధుసూదనుడు జవాబిచ్చాడు. ద్వాపర యుగం ప్రారంభంలో మహిజిత్ అనే నీతివంతుడైన రాజు పాలించిన మాహిష్మతి అనే నగరం ఉండేది. సద్గుణవంతుడైనప్పటికీ అతనికి సంతానం లేదు. సంతానం లేని వ్యక్తికి ఈ లోకంలో లేదా తదుపరి లోకంలో ఆనందాన్ని పొందలేడు. కాబట్టి తన పాలన దుఃఖంతో నిండి ఉందని అతను నమ్ముతాడు. ఎందుకంటే అతను నిరంతరం ఆందోళనలో నివసించాడు. రాజు ఒక కొడుకును సంపాదించడానికి అవిశ్రాంతంగా ప్రయత్నించినా కానీ అతన్ని ప్రయత్నాలన్నీ ఫలించలేదు. అతని వయసు పెరుగుతున్న కొద్దీ అతని బాధ ఎక్కువయింది. ఒక రోజున తన ప్రజలను ఉద్దేశించి, నేను నా జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. నేను నా ప్రజల నుండి అన్యాయంగా సంపదను కూడబెట్టలేదు. దేవతలు మరియు బ్రాహ్మణుల సంపదను స్వాధీనం చేసుకోలేదు. ఎవరి వారసత్వాన్ని కూడా తీసుకోలేదు. నేను నా ప్రజలను కొడుకులలా పెంచాను మరియు తప్పు చేసిన వారిని నా స్వంత బంధువులలా శిక్షించాను. నేను ఎవ్వరి పట్ల ద్వేషం లేదా విరక్తిని కలిగి లేను. నేను అందరినీ సమానంగా చూశాను. ధర్మబద్ధంగా పరిపాలించినప్పటికీ ఈ సమయంలో నేను చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. నా బాధ వెనుక కారణాన్ని నేను గ్రహించలేకపోతున్నాను అని అన్నాడు. సలహా కోరుతూ రాజు మహిజిత్ మంత్రులు మరియు సలహాదారులు ఒక అడవికి వెతుక్కుంటూ వెళ్ళారు. అక్కడ వారు గొప్ప ఋషులు మరియు జ్ఞానులను ఎదుర్కొన్నారు. వారిలో ధర్మ మార్గాలు మరియు శాస్త్రాలలో బాగా ప్రావీణ్యం ఉన్న గౌరవనీయుడైన ఋషి లోమాష కూడా ఉన్నాడు. సభ అతన్ని గౌరవంగా పలకరించింది. అతని ముందు తమ కుర్చీల్లో కూర్చున్న వారు కూడా లేచి మర్యాదను ఇచ్చారు. ఓ ఋషి, మీ దర్శనం మాకు లభించడం అదృష్టం. దయచేసి మా కష్టాల గురించి మాకు అవగాహన కల్పించండి అని చెప్పడం ప్రారంభించారు. బ్రాహ్మణులారా, మీ వినయం మరియు సద్గుణ ప్రవర్తన నన్ను చాలా సంతోషపెట్టింది. ఇప్పుడు మీ సందర్శనకు గల కారణాన్ని నాకు వెల్లడించండి. నా సామర్థ్యం ప్రకారం నేను ఖచ్చితంగా ఒక పరిష్కారాన్ని అందిస్తాను. ఎందుకంటే మన శరీరాలు ఇతరులకు సేవ చేయడానికి రూపొందించబడ్డాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
అని లోమాష మహర్షి స్పందించారు. ఆ ఋషి చెప్పిన ఈ మాటలు విన్న ఆ మనుషులు పరిష్కారం దొరుకుతుందనే హామీతో నమ్మారు. వారు ఇలా ప్రతిస్పందించారు: మా సందిగ్ధతను అర్థం చేసుకోవడంలో మేము మీ మార్గదర్శకత్వాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మేము రాజు మహిజిత్ యొక్క పౌరులం. అతను సంతానాన్ని సృష్టించడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇది అతనికి చాలా బాధ కలిగించింది మరియు అతని ఆనందంలో మరియు దుఃఖంలో పాలు పంచుకోవడం మా కర్తవ్యం. అతనికి సంతానం లేకపోవడానికి కారణం మాకు ఒక రహస్యంగానే ఉంది. మిమ్మల్ని కలిసినప్పటి నుండి మా బాధలు త్వరలో పరిష్కారం పొందుతాయని మేము విశ్వసిస్తున్నాము. దయచేసి మా రాజుకు ఒక కొడుకును దీవించడానికి నివారణ గురించి మాకు అవగాహన కల్పించండి అని కోరారు. వారి మాటలు విన్న తరువాత లోమాష మహర్షి కళ్ళు మూసుకొని రాజు గత జీవితాలను గురించి ఆలోచించాడు. తర్వాత ఆయన ఇలా వెల్లడించాడు: బ్రాహ్మణులారా, గత జన్మలో ఈ రాజు చాలా దరిద్రుడుగా ఉండి దుష్కార్యాలకు పాల్పడ్డాడు. అతను గ్రామం నుండి గ్రామానికి తిరుగుతూ హాని కలిగించేవాడు. జ్యేష్ఠ మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో ఒక ప్రత్యేక ద్వాదశి రోజున అతను ఒక జలాశయం నుండి నీరు త్రాగడానికి వెళ్ళాడు. మునుపటి రోజు తినడానికి ఏమీ లేకపోవడంతో అతను ఆకలితో ఉన్నాడు. ఆ సమయంలో దాహంతో ఉన్న ఒక గర్భిణీ ఆవు కూడా అక్కడ నీరు వెతుక్కుంటూ ఉంది. రాజు తన దాహాన్ని తీర్చుకోవడానికి ఆవును దూరంగా నెట్టాడు. అతని కఠినమైన చర్యల వల్ల ఒక దూడ దాని తల్లి నుండి వేరు చేయబడినది మరియు ఈ పాపమే అతన్ని ప్రస్తుత బాధకు కారణం. అతను తెలియకుండానే ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నాడు కాబట్టి దాని ఫలితంగా అతను రాజు కుటుంబంలో జన్మించి రాజు అయినాడు. శ్రావణ మాసంలోని ప్రకాశవంతమైన పక్షం రోజులలో ఏకాదశి ఆచారం అతని గత జన్మలోని పాపాలను పోగొట్టుకోవడానికి పరిష్కారంగా ఉపయోగపడుతుంది. మీరందరూ ఈ ఉపవాసం పాటిస్తే రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజున రాజుకు ఉపవాసం యొక్క పుణ్యాన్ని ఇవ్వండి. అప్పుడు అతనికి పుత్ర దీవెన కలుగుతుంది. లోమాష ఋషి మాటలతో ప్రేరణ పొందిన మంత్రులు మరియు మొత్తం ప్రజలు అతని సూచనలను జాగ్రత్తగా పాటించారు. ఆచారం తర్వాత వారు తమ ఉపవాసం యొక్క పుణ్యాన్ని రాజు మహిజిత్కు ప్రసాదించారు. తత్ఫలితంగా రాణి గర్భం దాల్చి 9 నెలల తర్వాత తేజస్సు గల సద్గుణవంతుడైన కొడుకుకు జన్మనిచ్చింది. శ్రీకృష్ణుడు ఇలా ముగించాడు: ఓ రాజా, ఈ ఏకాదశికి పుత్రద ఏకాదశి అనే పేరు వచ్చింది. విలువైన రత్నం లాంటి కొడుకును కోరుకునేవారు ఈ ఏకాదశిని అన్ని విధి విధానాలతో శ్రద్ధగా ఆచరించాలి. దీని ఆచారం ఇహలోకంలో ఆనందాన్ని, పరలోకంలో స్వర్గాన్ని ప్రసాదిస్తుంది. శ్రావణ పుత్రద ఏకాదశిలో ఆచారాలు. శ్రావణ పుత్ర ఏకాదశి నాడు ఉపవాసం ప్రధాన ఆచారం. మగపిల్లలు కావాలని కోరుకుంటే భార్యాభర్తలు ఇద్దరూ ఈ ఉపవాసం పాటించాలి. ఈ రోజున కొంతమంది జంటలు కఠినమైన ఉపవాసం పాటిస్తారు. మరికొందరు పాక్షిక ఉపవాసం కూడా పాటిస్తారు. శ్రావణ పుత్ర ఏకాదశి నాడు తృణధాన్యాలు, పప్పులు, బియ్యం, ఉల్లిపాయలు మరియు మాంసాహారం తినడం అందరికీ ఖచ్చితంగా నిషేధించబడింది.
ఈ వ్రతం దశమి నాడు ప్రారంభమవుతుంది మరియు మధ్యాహ్నం ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. దశమి రాత్రి పూర్తి బ్రహ్మచర్యం పాటిస్తారు. ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి తెల్లవారు జామున వరకు ఎటువంటి ఆహారం తినరు. పూజా కార్యక్రమాలు ముగించుకొని గౌరవనీయుడైన బ్రాహ్మణుడికి ఆహారం అందించిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ రోజున విష్ణువును పూర్తి భక్తితో ఉత్సాహంతో పూజిస్తారు. విష్ణువు విగ్రహాన్ని పూజా స్థలంలో ఉంచి పంచామృత అభిషేకం, ప్రకాశవంతమైన పువ్వులు, పండ్లు మరియు ఇతర పూజా సామాగ్రిని కూడా స్వామికి సమర్పిస్తారు. శ్రావణ పుత్రద ఏకాదశి పండుగను జరుపుకునే వ్యక్తి విష్ణువును స్తుతిస్తూ భజనలు మరియు భక్తి పాటలు పాడుతూ రాత్రంతా జాగరణ చేస్తాడు. సాయంత్ర సమయంలో భక్తులు సమీపంలోని విష్ణువు ఆలయాలను కూడా సందర్శిస్తారు. ప్రసిద్ధి చెందిన 5 రోజుల పాటు జరిగే జులాన్ పండుగ కూడా శ్రావణ పుత్ర ఏకాదశి నాడు ప్రారంభమవుతుంది. లతలు మరియు పూలతో ఒక జులాను అందంగా అలంకరిస్తారు మరియు శ్రీకృష్ణుడు మరియు రాధా దేవత విగ్రహాన్ని ఊయలలో ఉంచుతారు. ఈ ఉత్సవాలు శ్రావణ పూర్ణిమ నాడు ముగుస్తాయి. శ్రావణ పుత్రద ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి అంటే, మన హిందూ సమాజంలో వృద్ధాప్యంలో తండ్రి మరియు తల్లిని చూసుకునే కొడుకు పుట్టడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. శ్రద్ధ కూడా మగ బిడ్డ తన చనిపోయిన పూర్వీకులకు శాంతిని అందించడానికి మాత్రమే నిర్వహించగలడు. హిందూ మతంలో పాటించే 26 ఏకాదశులలో ప్రతిదానికి దాని స్వంత నిర్దిష్ట లక్ష్యం ఉంది. శ్రావణ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి సంతానం లేని జంటకు మగ సంతానాన్ని ప్రసాదించే శక్తి ఉంటుంది. పుత్రులను ఇచ్చే ఏకాదశులు 2 ఉన్నాయి. మరొకటి పౌషపుత్ర ఏకాదశి. శ్రావణ పుత్ర ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను భవిష్య పురాణంలో రాజు యుధిష్ఠిరుడు మరియు శ్రీకృష్ణుడు మధ్య జరిగిన చర్చగా ప్రస్తావించారు. ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా ఈ పవిత్ర ఉపవాసం ఆచరించడం వల్ల కలిగే ఆచారాలు మరియు ప్రయోజనాలను వివరించాడు. మగ సంతానం ప్రసాదించడమే కాకుండా విష్ణు అనుచరులు తమ పాపాలను పోగొట్టుకునే మోక్షాన్ని పొందడానికి శ్రావణ పుత్ర ఏకాదశిని పాటిస్తారు. ఈ శ్రావణ పుత్ర ఏకాదశి నాడు మీకు సాధ్యమైనంత ఉపవాసం, భజనలు, విష్ణు సహస్రనామాలు చదివి ఆ విష్ణు యొక్క కృప పొందాలని, మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.